హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ హనుమాన్ ప్రీమియర్ అయితే చూసొచ్చాను. ట్రైలర్తో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా. స్టోరీ విషయానికి వస్తే ట్రైలర్ చూస్తేనే మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. సూపర్ పవర్స్ పొందిన ఒక సామాన్య వ్యక్తికి ఆ పవర్స్ని కాజేయాలనుకునే ఒక విలన్కి మధ్య ఏం జరిగిందనేది మెయిన్ ప్లాట్. చివరికి పవర్స్ ఎవరికి దక్కాయో తెలుసుకోవాలి అంటే సినిమా అయితే చూసేయాల్సిందే. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే తేజ అయితే చించి పక్కన పడేశాడు. ఏ సీన్లో అయినా తేజ కాన్ఫిడెన్స్ అబ్బా సూపర్ అనిపించింది భయ్యా. ఇక విలన్గా చేసిన వినయ్ ఎప్పుడో నా 7th క్లాస్లో అనుకుంటా. నీ వల్లే వానా మూవీస్లో హీరోగా చూసా. ఇన్నాళ్ళకి మళ్ళీ విలన్గా తగ్గేదిలే అంటూ చించి పడేసిండు. వరలక్ష్మి మ్యామ్ ఆమె సినిమాలో ఉంది అంటే సినిమా హిట్టే అని నా నమ్మకం. ఈసారి కూడా అది నిజం చేసింది. ఫస్ట్ హాఫ్లో అదేంటి చిన్న రోల్ యాక్సెప్ట్ చేసింది అనుకున్నా. సెకండ్ హాఫ్లో ఆమె సీన్స్కి భయ్యా బీసీ సెంటర్లో విజిల్స్ ఖచ్చితంగా పడతాయి. సముద్రకని గారికి తెలుగులో బెస్ట్ రోల్ దొరికింది ఫస్ట్ టైం అనుకుంటా తెలుగులో. ఇక డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి ఈ జనరేషన్కి ఎలాంటి మూవీస్ కావాలో బాగా తెలుసు. మోడర్న్ సూపర్ హీరో ఫిలింలా చూపిస్తూనే పెద్దవాళ్ళ కోసం స్లైట్ డివోషనల్ టచ్ కూడా ఇచ్చాడు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే భయ్య. లాస్ట్ 30 minutes అయితే మూవీని ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టాడు. ఆ బీజిఎమ్స్కి సీన్స్కి గూస్ బంప్స్ థియేటర్ నుండి బయటకు వచ్చాక కూడా పోవు. ఫైనల్గా ఇది నేను చెప్పకూడదు, బట్ డిసప్పాయింట్ అవ్వకూడదు అని చెప్తున్నా. థియేటర్ నుండి బయటకు వస్తుంటే పెద్దవాళ్ళు అందరూ ఒక విషయంలో డిసప్పాయింటెడ్ అని మాట్లాడుకుంటున్నారు లిఫ్ట్ దగ్గర. అదే మన ఆంజనేయ స్వామి ఫేస్ గురించి. సినిమా రిలీజ్కి ముందు కూడా వీళ్ళు చేశారు వాళ్ళు చేశారని చాలా మాట్లాడుకున్నారు. సో ఇదంతా వదిలేసి హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి మంచి డివోషనల్లీ ఇన్స్పైర్డ్ సూపర్ హీరో ఫిలిం ఎంజాయ్ చేయండి. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 4/5. ఇప్పుడే చెప్తున్నా, టికెట్స్ బుక్ చేసేసుకోండి, మళ్ళీ దొరకకపోతే ఫీల్ అవుతారు. ఇక రేపు గుంటూరు కారం రివ్యూతో మళ్ళీ మీ ముందు వస్తా. 2 ఫ్రీ టికెట్స్ గెలుచుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి.